నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, వృశ్చిక రాశి వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం, విశేషంగా మన కార్తీక మాసం ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వృశ్చిక రాశి వారికి ఇప్పుడు నవంబర్ నెలలో కాస్త రియలైజేషన్ వస్తుంది. అంటే పాపం వీళ్ళు మంచివాళ్లే, కానీ ఏం ప్రయోజనం? జాతకాలు బాగాలేనప్పుడు అర్ధాష్టమ రాహువు, పంచమ శని, ఈ గ్రహాలు పీడిస్తున్నాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ గురుగ్రహ ప్రభావము నుంచి తప్పించుకొని భాగ్యములోకి ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు. దానివల్ల ఈ నెల కొంచెం స్టూడెంట్స్, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఏమిట్రా ఈ మార్కులు, ఇప్పుడు నీకు ఫిజిక్స్లో నీకు 13 మార్కులు వస్తే నువ్వు నీది తప్ప, క్లాస్ టీచర్ ఫిజిక్స్ టీచర్ది తప్ప అని ఇన్నాళ్ళు తక్కువ వస్తే అడిగే వాళ్ళు లేరు. ఇప్పుడు క్లాస్ టీచరే పిలిచి అడిగి నీ మీద కంప్లైంట్ ఇస్తాను, నీ టీచర్ మీద కంప్లైంట్ ఇస్తాను, నా క్లాస్ టీచర్గా నాకు హక్కు ఉంది, పలానా సబ్జెక్ట్ నువ్వు తక్కువ వచ్చిందని టైట్ చేస్తారు. ప్రిన్సిపల్కే కంప్లైంట్ చేస్తానని, నాదే మేడం తప్పు, టీచర్ది కాదు అని ఎలా అయితే పిల్లోడు చదువుతాడో ఆ విధంగా ఇప్పుడు సంసారాలు చేసుకునే వాళ్ళకి ఎవరి భయం ఉందనైనా? అత్త భయము, మామగారు భయం లేదు, తల్లి భయం, తండ్రి భయం లేదు, ఎవరి భయం ఉంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళ భయం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ వృశ్చిక రాశి వారి రైతులను మనం తీసుకున్నట్లయితే రైతులు కాస్త మంచిగానే చేస్తారు పంట అంతా కూడా, కానీ పంట దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అమ్ముకోవడం రాదు వీళ్ళకి. అందువలన వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ ఉంటారు వీళ్ళు, ఏదైనా సరే ప్రతి మార్కెట్కి కూడా అటువంటి వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారు, కానీ హై ఛార్జ్ చేస్తారు. కాబట్టి రైతులు కూడా పర్వాలేదు, వాళ్ళ పరిస్థితి బాగోకపోయినా మరీ అప్పులు చేసేడాలు ఇలాంటివి ఏం చేయరు. స్థాన మార్పులు ఉంటాయన్నమాట. రైతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా, ఇతర ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా, వీళ్ళందరూ కూడా వేరే దేశాలకు కానీ వేరే రాష్ట్రాలకు కానీ లేదా అక్కడున్న వాళ్ళు ఇండియాకు రావడానికి అవకాశాలు అనేటటువంటివి పుష్కలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఇది రాకూడదు. ఇప్పుడు పోలీసు ఉద్యోగం చేస్తున్నారండి, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు, వీళ్ళంతా తెల్లవారితే రోజుకి ఒక పోలీస్ స్టేషన్లో యావరేజ్గా ఒక 10 నుంచి 15 కేసులు వస్తాయి. ఒక్కొక్కళ్ళు రకరకాల చెప్తారు. అవన్నీ బుర్రలో పెట్టుకుంటాం అనుకో, పిచ్చోళ్ళు అయిపోతారు వాళ్ళు. 30 into 20 600 కేసులు. వాళ్ళు కనీసం ఇంటికి వెళ్ళి ఆ గొడవలు వాళ్ళ పిల్లలకు కూడా చెప్పరు, అంత డెడికేటెడ్గా చేస్తారు. ఆ విధమైనటువంటి ఈ యొక్క స్వభావము ఈ వృశ్చిక రాశి వాళ్ళు నేర్చుకోవాలి. అంటే నేర్చుకుంటే పక్కింటి వాళ్ళ గొడవలు నీకు అసలు ఎందుకు, నీకు ఎదురింటి వాళ్ళ గొడవలను అలా రాహు అలా చేస్తాడు. అర్ధాష్టమ రాహు అందరి గొడవలని తీసుకొచ్చి మైండ్కి ఎక్కిస్తూ ఉంటాడు. ఇక పోనే పిల్లల సంగతి వద్దాం. వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తూ అడుక్కుంటున్న తల్లిదండ్రులను డబ్బులు ఏమంటారు. ఇది ఏమో సెటిల్ అయిపోయిన వాళ్ళ పిల్లల సంగతి. పోనీ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు వీళ్ళు, అరే తల్లిదండ్రులు మేము చెప్పినట్టు ఎనరా నాయన అంటే బైక్ తండ్రికి ఉంటే ఒక్క రౌండ్ అని తీసుకెళ్తాడు. పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? లైసెన్స్ లేకుండా వెళ్ళిన 2-3 ఎక్కించుకొని వెళ్తాడు, పట్టుకుంటారు కదా. ఫెనాల్టీ వాడికి ఒక్కడికే కాకుండా తండ్రికి కూడా కేసులు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఇలాంటి సమస్యల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెయిన్గా పిల్లల వల్ల డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయాలు ఫుల్గా ఉన్నాయి. పిల్లలందరినీ కూడా అమెరికా పంపించాలని చెప్పేసి కలగంటూ డబ్బే కదా, డబ్బు వచ్చేస్తుంది అని డబ్బులు అయితే సంపాదించారు. పిల్లలు కూడా ఫైనల్ ఇయర్ బీటెక్ వచ్చేసారు, బాగుంది. మరి ట్రంప్ ఊరు కూడా ఎక్కడ, ఒకవేళ వెళ్తే ఫుల్ డబ్బులు. అలాగని భయపడి ఇదివరకటి కంటే కూడా వీసా కొంచెం కఠినతరమైంది అంటున్నారు. అక్కడ వర్క్ పర్మిట్ చేసుకోవడానికి ఇన్ని అవర్స్ అని ఇచ్చేవారు, అది రాదు. దానికి ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి డబ్బు రాకపోయినా కూడా బ్రహ్మాండంగా జాబులు చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహుగ్రహ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి సమస్యని వీళ్ళే తలకెక్కించుకుంటూ ఉంటారనమాట. అలా ఈ వృశ్చిక రాశి వారు పురోహిత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయి. స్వతంత్ర వృత్తులు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్స్, డాక్టర్స్, వీళ్ళ యొక్క పరిస్థితులు కూడా వృద్ధి చెందుతాయి.
అయితే వీళ్ళకి వ్యాధులు అనేటటువంటి మానవ శరీరానికి కామన్ కాబట్టి తామర వస్తుంది అనమాట. కొండ పెంకు, కొబ్బరి పెంకు ఉంటుంది. అది తీసుకుని ఇలా గోకిడే అనమాట. అది అంత ఇది ఉంటుంది. సొరియాసిస్ తగ్గవు. ఇలాంటి రోగాలన్నీ కూడా కంపల్సరీ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో చర్మ వ్యాధులు గ్యారంటీ. రానోళ్ళంతా కామెంట్ బాక్స్లో నాకు పెట్టండి. వచ్చిన వాళ్ళంతా కూడా నిజాయితీగా వీళ్ళు పెడితే తెలుస్తుంది మనకి. కాబట్టి ఈ యొక్క అంతేకాదు, నేను ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఒక విధవతో నా భార్య వదిలేసిందండి అని పాపం ఆయన బాధపడుతుంటే, జాతకరీత్యా నీకు ఒక విధవతో పరిచయం అవుతుందని ఆయన అన్నాను. ఇలాంటి 2 కేసులు చూశాను నేను చెప్పినవి. ఎగ్జాక్ట్గా వచ్చినాయి గురువుగారు అంటే చేసేసుకో పెళ్ళి. మరి ఇలా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కూడా విధవా సంభోగం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగని మొత్తం వృశ్చిక రాశి వాళ్ళందరికీ అని కాదు. వీళ్ళు ఏంట్రా బాబు ఇలా జరుపుతున్నారని అలా కాదు. ఎక్కువ ఆ రాహు అలా చేయించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ జాతకంలో పర్సనల్గా వీళ్ళంటి వాళ్ళకి సంబంధాలు అనేటటువంటి ఉన్నాయా లేవా, వస్తాయా రావా, అలాగే ఈ యొక్క ఉద్యోగాలు వస్తాయా రావా, డబ్బులు మనం సంపాదిస్తామా రాదా, అలాగే పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా, విద్యార్థులకి అసలు బెంగ లేదు, వీళ్ళకి బెంగ ఉండాలా, మేము పాస్ అవుతామా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి. ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ మనకిచ్చి జాగ్రత్తగా కనుక మనల్ని చెప్పమంటే మనం నాసా రిపోర్ట్స్ని బట్టి లైఫ్ లైన్ ఫ్యాక్టర్స్ వేసి మోస్ట్ మోడర్న్ సైన్స్ని, ప్రాచీన జ్యోతిష్యాన్ని బ్లెండ్ చేసి మనం ఎక్కువ ప్రెసైజ్గా, ఎక్కువ అక్యురేట్గా మనం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక గురుగారు, కార్తీక మాసం కాబట్టి ఏమన్నా మంచి పరిహారాలు ఉంటే వీళ్ళ కోసం తెలియజేయండి. కార్తీక మాసం చేయాలనైనా వీళ్ళు కాలభైరవుడు ఇప్పుడు డామినేటింగ్ ట్రెండింగ్లో ఉన్న దేవుడు శివుడే, కానీ కాలభైరవుడు రూపంలో. కాబట్టి కాలభైరవ మంత్రాన్ని జపించాలి. ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి. దాన్ని ఇలాగ అడ్డంగా కోసేసి దాని లోపల ఉన్నటువంటి గుంజను పీకేసి నువ్వుల నూనె వేసి ఒక పెద్ద అఖండ దీపం పెట్టి ఆ దీపంతో ఓం కాలభైరవాయ నమః అని మంత్రం చాలు. ఎవరెవరో చాలామంది ఇప్పుడు అసలు 300 మంది కాలభైరవ మంత్రాలను చేసేస్తున్నారు. ఇప్పుడు అసలు ఏ శివాలయంలో కూడా నీకు అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలు ఇలాంటి సమయాల్లో బ్యాచీలు అనమాట, జపం బ్యాచీలు అర్ధరాత్రి 12 గంటలకి టకా గ్రహణ సమయాల్లో కొట్టుపడేస్తున్నారు. వీళ్ళందరికీ మంచిదనమాట ఈ యొక్క గుమ్మడికాయ కట్ చేసినప్పుడు. ఆ మంత్రం ఎవరు తీసుకున్న వాళ్ళన్నా, ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా శివాలయానికి వెళ్ళి అభిషేకాలు అవన్నీ కామన్ చేయించుకుంటారు. మన ఇంట్లో ఈ యొక్క దీపారాధన పెట్టుకొని గుమ్మడికాయలతో ఆరాధన చేయాలి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు, పంచమ శని ఉన్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క మహాకాళి అమ్మవారు మీ ఇష్టం అండి. అలాగే ఆ అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం వల్ల చక్కగా సరిపోతుంది. శనివారం నాడు నల్లని వస్త్రాలు, 4 శనివారాలు కనుక నల్లని వస్త్రాలు వేసుకోవాలి వీళ్ళు. అది కూడా శనివారం నాడు వేసుకోవాలి. మరి శనివారం వద్దంటారు కదండి, అమావాస్య రోజు వద్దంటారు కదండి అంటే, ఆ చెప్పిన వాళ్ళు అమావాస్య రోజున అన్నం తినకుండా ఉంటున్నారా? తింటారు. కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారు. కాబట్టి చక్కగా ఈ యొక్క మీ లైఫ్ మీ ఇష్టం. మీ లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటే మనము ఎవరికీ హాని లేనటువంటి రెమెడీస్ ఇవి వేదోక్తంగా, చక్కగా పురాణోక్తంగా చక్కగా చేసుకోవాలి వీళ్ళు. అలాగే మన్యుశుక్తి అని ఉంటుంది. ఆ మన్యుశుక్తిని పారాయణ చేసుకోవాలి. ఈ రకంగా కనుక చేసినట్లయితే సపోటా పళ్ళు నివేదన పెట్టాలి. సీజన్లో లేవు కదండి అంటే ఉన్నవాళ్ళు పెట్టచ్చు, లేని వాళ్ళు ఆ సమయాల్లో ఆ సీజన్లో పెట్టేటటువంటి ఈ యొక్క ఫ్రూట్స్ని, పళ్ళని, ఫలాలని మనం పెట్టినట్లయితే తప్పకుండా మనకి బ్రహ్మాండంగా ఈ యొక్క రెమెడీ ఉంటుంది నాయన. అలాగే ఇది వృశ్చిక రాశి కాబట్టి రావి చెట్టు చుట్టూ కూడా తిరగాలి ప్రదక్షిణాలు, ఓం రాహవే నమః అంటూ. అలాగే పంచమ శని ఉన్నాడు.
అందువల్ల ఈ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8:05 దానం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.